ఉస్మాన్ యూనివర్సిటీ ఏబీపీ శాఖ ఆధ్వర్యంలో వీసీ సార్ యొక్క దిష్టి దొమ్మ దాన కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యా వీసీ, బండెనక బండి నీది పోతుంది కదా, బరాబర్ చెప్తున్నా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు సారు మా వీసీ సారు, నీ గోరి గడతాం సారు మా వీసీ సారు. ఈ రోజు నీకు విజన్ ఉందని చెప్తావు కదా, నాకు విజన్ ఉంది, యూనివర్సిటీ మీద విజన్ ఉందని చెప్తావు కదా. మహిళా రక్షణ లేదు ఒక యూనివర్సిటీలో. ఒక్కసారి గుర్తు తెచ్చుకో వీసీ సారు. మొన్న పిహెచ్డి హాస్టల్లో 15 రోజుల కింద జరిగిన సంఘటన ఈరోజు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో కూడా పునరావృతమైంది. ఎక్కడుందా నీ విజన్? ఎక్కడుందా మహిళా రక్షణ? ఎక్కడుందా యూనివర్సిటీ డెవలప్మెంట్? ఇదా నీ బండి వెనుక పోవాలంటే వెనుకో కారణం ముంగడో కారణం సెక్యూరిటీ పెట్టుకుని పోతావు కదా, మరి మహిళలకు ఎందుకు సెక్యూరిటీ పెట్టాలని వీసీ సార్ అడుగుతున్నాం. లక్షల జీతాలు చెప్తున్నావు. ఎవరి జీతాలు? మహిళా మనులు కడుతున్నారు ఈ రోజు జీతాలు. ఒక్కసారి ఆలోచించండి. మా ఫీజులు మాయి, ఈ రోజు అధికార యంత్రాంగం మీది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా కూడా ఇప్పటి కూడా వీసీ సార్ అక్కడికి పోలేదన్నా. అరే నువ్వు వీసీ సారు, ఒక్కసారి నువ్వు యూనివర్సిటీ యాజమాన్యము రిజిస్టర్ సార్ వేయండు, స్టూడెంట్ వేయండు, ఏసీపీ వేరు, డీజీపీ వేరు, మరి వీసీ ఎందుకు పోలే? వీసీ అంత బీసున్నాడా? మహిళా రక్షణ ఆయనకు అవసరం లేదా? యూనివర్సిటీ డెవలప్మెంట్ అవసరం లేదా? అంటే నీ అంగు ఆర్భాటాల కోసమే యూనివర్సిటీని యూటిలైజ్ చేసుకుంటున్నావు కానీ మహిళా రక్షణ వద్దు, విద్యార్థుల రక్షణ వద్దు, యూనివర్సిటీ డెవలప్మెంట్ వద్దు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క యూనివర్సిటీలో ట్రస్ట్ పట్టిన ఆయన వీసులు అంటే రవీందర్ యాదవ్. ఈ రవీందర్ యాదవ్ ను వెంటనే తన అధికారం నుండి తీసివేయాలి. వెంటనే ఈ యొక్క మహిళా రక్షణను ఉస్మానియాలో అమలు చేయాలి. లేకపోతే ఈ రోజు మీరు విద్యార్థి నేతలని సంబోధిస్తారు కదా, ఎన్ఎస్ఐ బల్మూర్ వెంకట్ గారు ఎమ్మెల్సీ తీసుకున్నారు. మీ రోజు అదే యూనివర్సిటీకి వచ్చి మీ రోజు గాజులేసి, ఈ రోజు వీసీ గాజులేసి ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారు కదా. ఈ రోజు మహిళా రక్షణకరమైంది ఉస్మానియాలో ఎక్కడున్నారయ్యా? ప్రొఫెసర్ కోదండరాం సార్ ఒక ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈ రోజు ఉస్మానియాలో విద్యార్థులకు రక్షణ